ఏవండీ, నాకు కొన్ని సందేహాలున్నాయి. నేను పిచ్చోడిని, బుద్ధి లేనోడిని, అమాయకుడిని, తెలివి లేనోడిని, ఆ! పని పాట లేనోడిని అనుకోండి. కానీ సందేహాలైతే రావచ్చు కదా! ఎవరికైనా రావచ్చు కదా! నా సందేహం ఏందంటే, మీరు స్క్రీన్‌లో చూస్తున్నారు కదా! ఈ వ్యక్తి, ఈ ముస ఈ ముసలి కుర్రోడు వ్యక్తి, ఆయనకి 70 ఏళ్ళకు పైన పడ్డాయండి. 70 చిలుక, 70+. 70 ఏళ్ళకు పైన పడ్డ వ్యక్తిని మన ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఏమని పిలుస్తారండి? ముసలాయన అని పిలుస్తారు కదా! ముసలాయన అని పిలుస్తారు. లేకుంటే పెద్దాయన అని పిలుస్తారు కదా! అంతే కదా! తాతయ్య అని పిలుస్తారు కదా! ఈ వయసు పడిన 70 ఏళ్ళకు పైన వయసు పడిన వాళ్ళకి ఈ చిందులు ఎందుకండి? ఆడపిల్లలతో చేసి వాళ్ళ వెనకాల పక్కన అతుకోవడాలు ఎందుకండి? అవసరమా? ఆ వయసుకు తగినట్టుగా మర్యాదగా ఉండే మెచ్యూర్డ్ పాత్రలు పోషించుకోవచ్చు కదా! లేకపోతే రిటైర్డ్ అయిపోవచ్చు కదా! ఇంకెందుకండి? సంపాదించుకున్నారు కదా! ఓ 10,000 కోట్లు. ఇల్లు, ఆస్తులు, భూములు ఆంధ్ర రాష్ట్రంలో, సౌత్ ఇండియాలో అంతా ఉన్నాయి. ప్రైవేట్ జెట్లు, బంగ్లా లాంటి హౌసులు. ఇంకా ఎందుకండి ఆశ, డబ్బులు? ఎవరో ఒక విలేకరి అడుగుతాడు ఒక ప్రెస్ మీట్‌లో, ఏవండీ, మీరు వయసుకు తగిన వేషాలు వేసుకోవచ్చు కదా! మిగతా భాషల్లో లాగా, అంటే ఫిలిం ఇండస్ట్రీలోనే వేరే భాషలో మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ, వీటిల్లో అంతా 70 సంవత్సరాలకు పైబడ్డ వాళ్ళందరూ ఆ వయసుకు తగిన గౌరవనీయమైన మెచ్యూర్డ్ పాత్రలు పోషించుకుంటున్నారు కదా! మీరింకా ఎందుకండి చిందులేస్తారు ఆడపిల్లలతోటి? కప్పగంతులు, చిందులేయడం ఎందుకండి? ఏమి చేసినా, ఎంత మేకప్‌లు వేసుకున్నా తెలిసిపోతుంది కదా వయసు. ఆ శరీరంలో లేని పటుత్వము, తర్వాత అవన్నీ తెలుస్తాయి కదా! ఏమంటారు? అవునంటారా? కాదంటారా? చెప్పండి మీరు. నాకు తెలీదు, మీరే చెప్పండి. ఎందుకండి ఇంకా అట్లా అనవసరంగా లేనిపోనివి? చూడండి. ఆ వయస్సు తెలుస్తుందా లేదా? మీరు చెప్పండి. అవునా కదా? ఎందుకో బాధ. డబ్బుల కోసం ఎందుకు? ముసలాయనకి ఒక 2 ప్యాంటు, నిక్కర్ తగిలించినట్టుంది.